సో ఇప్పుడే మనం చూసుకుంటే రైతులకు సంబంధించి పంటల బీమాకు గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది. ప్రీమియం చెల్లించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఫసల్ బీమా లబ్ధిదారులకు ప్రయోజనం. రైతుకు పైసా ఖర్చు లేకుండా పంటల బీమాను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రాష్ట్రంలో రైతులు చెల్లించాల్సిన వాటా ప్రీమియాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ నుంచే ఫసల్ బీమా యోజన అమలు చేయనుంది. గత ప్రభుత్వం రైతుల బీమా ప్రీమియం ఎక్కువగా ఉందనే కారణంతో ఈ బీమా కంపెనీ నుంచి అయితే తొలగించిందనమాట. దీంతో రైతాంగానికి పంటల బీమా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. తాజాగా వరదల సమయంలో కూడా కేంద్రం పెద్దగా సహకరించలేదు. ఈ నేపథ్యంలో రైతుల బీమా ప్రీమియం వాటాను ప్రభుత్వమే భరించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. సో వ్యవసాయ శాఖ వర్గాల అంచనా ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా 2 సీజన్లకు 2,000 కోట్ల బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రైతుల వాటా 300 కోట్ల పైగా ఉంటుంది. రాష్ట్రంలో జిల్లాలను 6 క్లస్టర్లుగా విభజించి ఆ పథకం అమలు చేస్తున్నారు. అయితే అకాల వర్షాలతో నష్టపోయే రైతులకు సంబంధించి ఇబ్బందులు పడకుండా ప్రీమియాన్ని మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నమాట. సో ఈ పథకం అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. దీనికైతే డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతుంది రైతుల వంతుగాన. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని